ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కగార్ సైనికుల చేతిలో మరణించిన మహిళా మావోయిస్టు నాయకురాలు. ముందుగా ఆమె సోమయ్య సార్ బిడ్డ, ఉపాధ్యాయురాలు కూతురు, గూడ్స్ ఊసండి జీవికే ప్రసాద్ చెల్లెలు. ఉన్నత చదువుల ఆడబిడ్డ, ఎల్ఎల్బి వరకు చదువుకున్నారు. తిరుపతిలో ఎల్ఎల్బి పూర్తి చేసి అక్కడే న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ఆమె జీవితానికి కావాల్సిన సుఖ సంతోషాలు గడిపేందుకు అన్ని అవకాశాలు, కుటుంబం నుండి వాటిని వదులుకొని పేద ప్రజల కోసం అడవి బాట పట్టిన ఆడబిడ్డ నేల కొరిగిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. కడవెండి గ్రామంలో పద్మశాలి కుటుంబం నుండి పుట్టిన రేణుక ఈ దేశం నిరుపేదలపై దొరల దౌర్జన్యాలు, పీడిత ప్రజలపై నియంత పాలన ఎదిరించి ఉన్నత చదువులు వదిలి ఆడబిడ్డ 30 ఏళ్లకు పైగా ఆ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. తెలంగాణలో ఆమెపై 20 లక్షల రివార్డ్, ఛత్తీస్గఢ్లో ఆమెపై 25 లక్షల రివార్డ్ ప్రభుత్వాలు ప్రకటించాయి. విప్లవ సాహిత్యంలో వచ్చే అనేక పత్రికలకు ఎడిటర్గా పనిచేస్తున్నారు. తోడబుట్టిన అన్న స్ఫూర్తితో అడవి బాట పట్టిన రేణుకాను అక్కడే వదిలి అన్న సరెండర్ అయ్యారు. పార్టీలో వివాహమాడిన శాఖామూరి అప్పారావు ఎన్కౌంటర్లో మరణించారు. అయినప్పటికీ ఉద్యమం నుండి వెనుతిరగకుండా నమ్ముకున్న సిద్ధాంతం కోసం అడవి బాట వీడలేదు. ఆదివాసుల మధ్యనే తన జీవితం అనుకుంది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కగార్ సైనికుల తుపాకీకి, తూటాలకు అక్కడే అసూలు బాసారు. వెంట నడిచినా లేకపోయినప్పటికీ గుండె ధైర్యంతో మావోయిస్టు పార్టీలో కొనసాగిన రేణుక ఒక గొప్ప కవిగా అనేక పుస్తకాలు రాశారని చెబుతున్నారు. ఇంకా రేణుక గురించి కడవెడ్డి ప్రజలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకురాలు మరణించారు. ఎన్కౌంటర్ మృతురాలి గుర్తింపు ఎస్పీ గౌరవరాయ్ వెల్లడించారు. దంతేవాడ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మహిళా మావోయిస్టు గుర్తింపు చేయగా దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతిగా గుర్తించారు. చైతుది వరంగల్ జిల్లా కడవెండి గ్రామం. ఆమె 30 ఏళ్ల క్రితం పార్టీలో వెళ్లారు. మృతురాలి స్వస్థలం వరంగల్ జిల్లా కడవెండి నివాసి, ఛత్తీస్గఢ్ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతిగా గుర్తింపు. ఎల్ఎల్బి చదివిన, తిరుపతిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ, అటు మహిళా సంఘంలో పనిచేస్తూ అప్పటి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అలిపిరిదాడి అనంతరం రేణుక అలియాస్ చైతు మావోయిస్టు పార్టీలోకి పూర్తిస్థాయి కార్యకర్తగా వెళ్లినట్టు, తదనంతరం ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిని వివాహం చేస్తుందని, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు నేత శాఖామూర్తి అప్పారావు సహచరినిగా కొనసాగుతూ విప్లవోద్యమంలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. 35 ఏళ్ల క్రితం పార్టీలోకి వెళ్లిన రేణుకారెడ్డి సోమయ్య సార్ ఉపాధ్యాయుడిగా పనిచేసే పదవి విరమణ చేశారు. తనకు 2 సోదరులున్నారు. ఒక సోదరుడు గుమ్మడి వెళ్లి రాజశేఖర్ న్యాయవాదిగా పనిచేస్తూ ఒక స్వచ్ఛంద సంస్థకు లీగల్ అడ్వైజర్ గా కొనసాగుతున్నట్టు సమాచారం. మరొక సోదరుడు గుమ్మడి వెళ్లి వెంకట కిషన్ ప్రసాద్ పూసండి ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో BBC తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇతను కూడా మావోయిస్టు అగ్రనేతగా పనిచేసి అనారోగ్య కారణాల వల్ల ప్రభుత్వానికి లొంగిపోయినట్లు తెలిసింది. కడవెండి గ్రామం అంటేనే రాజాకారులకు సైతం గుండెల్లో వణుకు పుట్టించిన గ్రామం. విప్లవాల కల్లాగా పేరుంది. రేణుక ఈ విప్లవకారుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని విప్లవోద్యంలో కడవరకు కొనసాగారు. మరణంతో కడవెండి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కడవెండి గ్రామం నుంచి రేణుక తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్ లోని నాగారంలో ఉన్నట్టు సమాచారం. తన మృతదేహాన్ని తీసుకురావడానికి వాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి ఛత్తీస్గఢ్ వెళ్తున్నట్టు తెలిసింది. వీళ్ళ కుటుంబం ఆదర్శ భావాలు గల కుటుంబంగా పేరుంది. వీరి మేనమామ సైతం రవి అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తుంది. గుమ్మడి వెళ్లి రేణుక ఇంకా చెప్పాలంటే భాను అలియాస్ చైతే అలియాస్ సరస్వతి అలియాస్ దయమంతి పేర్లతో కొనసాగారు. సెంట్రల్ రీజనల్ బ్యూరో CRB ప్రెస్ టీమ్ ఇన్ఛార్జ్, ఎడిటర్ ప్రభాత్ పత్రిక, DKSZCM మహిళా మావోయిస్టు 1996లో నక్సల్ సంస్థలో చేరి ఆంధ్రప్రదేశ్లోని SZCM కృష్ణ అన్నతో కలిసి పనిచేసింది. 2003లో DVCM పదవికి పదోన్నతి పొందారు. 2006లో సౌత్ బస్తర్లో CCM దుల్లాదాదా అలియాస్ ఆనంద్తో కలిసి పనిచేశారు. 2013లో మాట్ ప్రాంతానికి వచ్చి SZCM రామన్నతో కలిసి పనిచేశారు. 2020లో కరోనా కారణంగా రామన్న మరణించిన తర్వాత DKSZCM సెంట్రల్ రీజనల్ బ్యూరో CRB ప్రెస్ టీమ్ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. నక్సల్ సంస్థ తరపున పత్రికా ప్రకటనను జారీ చేసేది మరియు ప్రభాత్, మహిళా మార్గం, అనామీ జంగ్, పీపుల్స్ మార్చ్, పొడియారోపోల్లో, జామ్కార్, సంగస్టర్ మహిళా, పితూరి, మిడంగూర్, భూమ్కల్, సందేశ్ వంటి వివిధ పత్రికలను ముద్రించి ప్రచురించేది.
రేణుకా చేతే గ్రామమే విప్లవోద్యమానికి నాటి రజాకారులను ఎదిరించిన గ్రామం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దొరల దౌర్జన్యాల పాలనకు ఎదురు తిరిగిన గ్రామం. ఆ గ్రామం నుండి ముందుగా రజక కుటుంబం నుండి చదువుకున్న బిడ్డ పైన్ల వెంకటరమణ 1986లో అమరుడయ్యారు. పీజీ గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి నాయకుడు పీపుల్స్ వార్ పార్టీకి రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతూ కొయ్యూరు ఎన్కౌంటర్లో మరణించిన నలుగురిలో ఒకరైన ఎర్రంరెడ్డి, సంతోష్ రెడ్డి అదే గ్రామానికి చెందినవారు. నాటి రజాకార్ల చరిత్ర నుండి కడవెండి చరిత్ర సంతోష్ రెడ్డితో మరోసారి చరిత్ర పేజీలోకి ఎక్కింది. అదే గ్రామం నుండి ఇద్దరు సోదరులు పెద్ది శ్రీనివాస్ రెడ్డి, పెద్ది యాదగిరి గౌడ్లు మావోయిస్టు పార్టీలో చేరి ప్రజల కోసం తమ విలువైన ప్రాణాలను అర్పించారు. ఇప్పుడు వారి వారసత్వంగానే అమరుల ఆశయ సాధనలో గుమ్మడవెల్లి రేణుక అలియాస్ అరుణక్క చేరారని కడవిండి గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. जोहार जोहार अमर है गुमड़वेली रेणुका अमर है गुमड़वेली रेणुका जोहार लमर वीरुలకు जोहार 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 लमर वीरुలకు जोहार जोहार సాధిస్తాం అమర వీరుల ఆశయాలను సాధిస్తాం అమర వీరుల ఆశయాలను సాధిస్తాం అమర హై रेणुका అమర హై తీస్నా హలో जोहार जोहार तेलंगाना रैतांग सायुध పోరాట అమర వీరులకు अमर है कामरेड पैनला వెంకటరమణ अमर है गुमड़ा रेणुका अमर है कामरेड गुमड़वल्ली रेणुका अमर है कामरेड ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి कामरेड पैनला వెంకటరమణ अमर है दొడ్డి కుమరయ్య अमर है कामरेड పెద్ది యాదగిరన్న अमर है कामरेड నల్లా నరసింహులు अमर है कामरेड నల్లా నరసింహులు అన్న अमर है कामरेड గుమ్మడవెల్లి రేణుకా अमर है జై తెలంగాణ అమర వీరులకు పుత్రుడా కమ్యూనిస్టు జ్ఞాన నేత్రుడా కడవెండి వీర పుత్రుడా కమ్యూనిస్టు జ్ఞాన నేత్రుడా కడవెండి వీర పుత్రుడా కమ్యూనిస్టు జ్ఞాన నేత్రుడా కడవెండి వీర పుత్రుడా కమ్యూనిస్టు జ్ఞాన నేత్రుడా సంతోషిని త్యాగవంతులది దాని సంతోషిని త్యాగవంతులది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.